హలో నమస్తే, దిస్ ఇస్ గాజీ ప్రసాద్ మూవీ ఆర్టిస్ట్ విశాఖపట్నం. నేను చెప్పింది ఏంటంటే మన దేశభక్తి కోసం చెప్తున్నా. ఎందుకంటే మనం చేయాల్సింది ఏంటంటే, మనకి ఈ అమెరికా వాడు మనకి మీద తారీఫులు వేశాడు. మనల్ని ఎలా దిగజార్చాలి, ఎలా దించాలి విషయం అంటే ఇండియాని ఎంత అంటే ఆడి గ్రిప్లో పెట్టుకోనుకున్నాడు. మనం పడవం. అలాగే మనకు మన ఇండియన్ యాప్స్ తప్పించి మనం అదర్స్ అంటే అమెరికన్ యాప్స్ వాడుతాం. లైక్ గూగుల్ ప్లే. మనకి ఇంకోటి ఉంది, ఇది ఇండస్ యాప్ స్టోర్. దాని నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాట్సాప్ కంట ఇంకా ఎక్కువ గ్రూప్లో 999 మంది పెట్టుకోవచ్చు. అది ఏంటంటే అరాటి, ARATTAI, అరాటై. ఇది కూడా ఉంది. దీనివల్ల మనకి చాలా వాట్సాప్ కన్నా మోర్ దెన్ మనకు ఉంది, మనం చేసుకోవచ్చు. మన ఇండియన్ యాప్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా, చాలా ఉన్నాయి. కానీ దీనికి మనం అంకితం అయిపోయాం. కానీ వద్దు అంటే సడన్గా మీరు వదిలేనంటే నేను చెప్పలేను, మనం వదలలేము. కాకపోతే ఏంటంటే మెల్లిమెల్లిగా దీన్ని కంట్రోల్ చేసుకుంటూ మనం ఏం చేయాలి, మన దీన్ని డెవలప్ చేసుకోవాలి. ఇది షేర్ చేసుకుని ఇది ఇండియన్ యాప్, ఇది ఇండియన్ యాప్ అలాగా మనం కొన్ని రోజుల తర్వాత దీన్ని వదిలేస్తాం. అలా చేయాలి. నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మన కరెన్సీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. మన ఇండియాలోని మనం 17.5 ప్రజెంట్ ఉన్నాం. 18 అంటే అంటే ఎలాగ చెప్పింది ఏంటంటే 17.5 to 18% ఇండియన్ పాపులేషన్, వరల్డ్ పాపులేషన్లో మనం ఏదేం చేయగలం. మనకు అంత కెపాసిటీ ఉంది, మనం చేయగలం. కాకపోతే ఏంటంటే మనము ఆ ఫారిన్ యాప్స్కి మనం కట్టుబడి ఉండిపోయాం. మనకొద్దు. ప్రతి ఒక్కరు కూడా అరాటై ప్లస్ ఇండస్ యాప్ స్టోర్ మనం వాడాలి. ఎందుకు వాడాలి అంటే ఇది మన ఇండియన్, ఈ కరెన్సీ మన ఇండియాలో ఉంటుంది. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో చాలా దూరంలో మన ఇండియాని చాలా కించపల్లి ట్రై చేస్తున్నారు. మనం గూగుల్ కొడతాం. ఈవెన్ చైనాని తీసుకోండి మీరు, వాళ్ళకి ఈ బడి సంథింగ్ ఉంది, వాళ్ళు గూగుల్ రానివ్వరు. మన ఇండియాలో ఉంది కదా, అది మీరు వాడండి. మన ఇండియాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫారిన్ యాప్స్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. మన ఇండియన్ యాప్స్ మనం వాడాలి. ఎందుకంటే బికాజ్ వీఆర్ ఇండియన్స్, మన భారతవాసి హే. ప్రతి ఒక్కరు కూడా మన ఇండియన్ యాప్స్ వాడండి. నేను చెప్తాను, ARATTAI, అరాటై. ఇది వాట్సాప్ కుండా చాలా మోర్ దెన్ అంత పవర్ఫుల్. మీరు వాడి చూడండి. అందరికీ ఇదే వాడాలి. కానీ ఒకసారి అంటే వాట్సాప్లో మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మిస్ అయిపోతారు. అలాగని ఒకసారి వదలకండి, మెల్లిగా వాడి అలా దీన్ని తగ్గించుకొని మన ఫ్రెండ్స్కి మీరు సపోర్ట్ చేసి ఏం చేస్తారు, అరాటే వాడండి. అలాగే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తాం. గూగుల్ ప్లే స్టోర్ మనకు వద్దు, మనకి ఏంటి కావాలి, ఇండస్ యాప్ స్టోర్ ఇండియాది ఉంది, వాడండి. త్వరలో మనకు కూడా గూగుల్ లాగా వీళ్ళకి ఉన్నాయి కదా, ఏంటది జావా, iOS, అలాగే మనం ఇండియా వాళ్ళు కూడా త్వరలో తయారు చేస్తున్నారు. మన ఇండియాకు గూగుల్ లాగా మనకు వస్తుంది. ఇది కూడా మనం వాడదాం. ఎందుకంటే వాళ్ళు మన శత్రువులుగా చూస్తున్నారు, వాళ్ళు మనను ఇలా చూస్తున్నారు, ఇలాగా. కానీ మనం వాళ్ళని వదిలితే వీళ్ళందరూ వాళ్ళని తగలాలి. ఈ అవాయిడ్ చేస్తే అందరూ మనం కంపల్సరీ కూడా అమెరికన్ ఎగనిస్ట్ చేయాలి. బికాజ్ ఆఫ్ పాకిస్తాన్కి ఈరోజు అమ్మార్ అని ఒక మిసైల్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకు, ఇండియాకి ఎగనిస్ట్గా. F-16 ఎప్పుడో ఇచ్చారు మన ఇండియాకి ఎగనిస్ట్గా. దాన్ని మనం కూల్చుతాం. మనకెప్పుడు ఎవడవలేదా, మన ఇండియాలో ప్రొడక్షన్ చేసిన రష్యా వాడు. మిగ్ కానీ సుఖాయ్ కానీ ఏదైనా మనకి ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళది సుఖాయ్ 50 అది కూడా ఇస్తున్నారు. కానీ నా కూడా ఎవడు. కానీ అమెరికన్ యాప్స్ని ప్రతి ఒక్కటి మనం వదలాలి. అంటే ఒకసారి వదిలితే మనకు అవ్వదు. ఎందుకంటే మనం దీనికి కట్టుబడిపోయాం. దీన్ని మనం ప్రతి ఒక్కరితో కాంటాక్ట్స్లో ఉన్నాం. కానీ ఇదే
మనం వాడితే మన ఇండియా బాగుపడుతుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వం. దయచేసి ప్రతి ఒక్కరు నా మాట వినండి. మనం ఇండియా వాళ్ళం, మన ఇండియన్ యాప్స్ వాడాలి. కొన్ని వాట్సాప్లో వాడడం వల్ల కొంతమంది చాలామంది వాట్సాప్లో లింకులు వస్తాయి. నేను నాకు సినిమా ఫీల్డ్, వాట్సాప్లో నాకు లింక్ వస్తుంది. ఎవరో ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తాడు, లేకపోతే డైరెక్టర్ ఫోన్ చేస్తాడు, లేకపోతే మేనేజర్ ఫోన్ చేస్తాడు, పోతుంది. కానీ వాళ్ళు కూడా మనం చెప్పాలి, అరాటే వాడండి. దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ ఇండియా యాప్. ఏదో నేను చెప్పిన నాకు తప్పుగా రైట్గా ఏమో అర్థం చేసుకోండి, నాకు అనవసరం. కానీ నేను చెప్పేది ఏంటంటే మన ఇండియన్స్ యాప్స్ వాడండి. ఎందుకు అంటే వీళ్ళు అమెరికా వాళ్ళు మన తారీఫులు వేసి మనల్ని దిగదంతా ఇస్తారు. ఇండియాని వాళ్ళు బానిస ఆల్రెడీ అయిపోయామండి. 15 సంవత్సరాల నుంచి మొఘల్స్ నుంచి ఎక్కడి నుంచి బానిసలు అయిపోయాం. ఐకమత్యం లేదు. ఇప్పుడు నా ఐకమత్యం తెచ్చుకొని మన బానిసలు కాకుండా మనం కూడా సూపర్ పవర్గా ఎదగాలి. సూపర్ పవర్ అమెరికాని ఎదిరించాలి. అవసరమైతే మన శత్రువు కాదు, మన స్నేహితుడు రష్యాని ఎదిరించాలి. అలా మనం బతకాలి. చెయ్యాలంటే మన పబ్లిక్ సపోర్ట్ ఉండాలి. ఎవరు పబ్లిక్? మనమే. మనం ఏం చేయాలి? ఈ యాప్స్ అన్ని వదిలేయాలి. టెలిగ్రామ్ వదిలేయాలి, వాట్సాప్ వదిలేయాలి. మన యాప్ ఉంది, మన యాప్ను వాడాలి. యాప్ రేట్ అరాఠై, ARATTA, అరాఠై, అది వాడాలి. ఇండస్ INDUS ఇండస్ యాప్ స్టోర్, అది ప్లే స్టోర్ కంటే ఎక్కువగా ఉంది మన దగ్గర. ఈ డబ్బులు వాళ్ళు కమిషన్లు కడతారు, మన ఇండియాలో ఉంటాయి ఇవన్నీ. దయచేసి అందరూ మీరు నా మాట యాక్సెప్ట్ చేసి దయచేసి వాడండి. అరాటే ఒకసారి వాడి చూడండి. ARATTAI వాడండి. మోర్ దెన్ దీనికంటే ఎక్కువ మనకున్నాయి. 999 మందికి మనం గ్రూప్లో పెట్టుకోవచ్చు. అంత స్పెసిఫిక్ ఇచ్చారు. గ్రూపు అంటే జూమ్ ఉంది కదా, జూమ్ కంటే ఎక్కువగా ఇచ్చారు. జూమ్ లాగా మనం వాడుకోవచ్చు. కానీ మీ అందరూ వాడండి. ఎందుకంటే బికాజ్ వీఆర్ ఇండియన్స్. మన ఇండియా పవర్ ఏంటో తెలుసా? శత్రువును ఒక్కొక్కటి క్షమించాం. ఎప్పుడు తెలుసా? ఒకరికొకరు తగులెట్టినప్పుడు. 15 నుంచి నీకు రాజ్యం ఇస్తాం, నేను సగం ఇచ్చేస్తాను, అది చేస్తాను ఇచ్చేస్తానండి. అలాగే బ్రిటిషర్లు వచ్చారు, ఒకరినొకరు తగులెట్టుకుని. యాజ్ ఏ ముస్లిం, యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ సిక్, యాజ్ ఏ సాయి, యాజ్ ఏ క్రిస్టియన్, మనం అందరూ కలిసి ఉంటేనే మన ఇండియాని కాపాడుకోగలుగుతాం. ఈ ఎవడ అమెరికా కాదు, ఈ తొక్క కాదు, తోలు కాదు, ఎవరిని మనం భయపడడం అవసరం లేదు. ప్రతి ఒక్కరిని మనం ఎదిరిద్దాం అంటే ఫైనాన్షియల్ బలం ఉండాలి. ఫైనాన్షియల్గా వస్తుంది. ఆ యాప్ల ద్వారా వాళ్ళకి సంవత్సరానికి ఎన్ని కోట్లు వెళ్తుందో తెలుసా? ఆ కోట్లు మన ఇండియాలో ఉంటాయి. ఆడెవడండి మనకు చెప్పినాడు మా మీద తారీఫ్లు విధిస్తాడు? ఆడెవడ ట్రంప్ గాడు ఎదవా? ఎవడండి ఆడు? దెర్ ఇస్ నో పాలిటిక్స్. ఈ రోజుల్లో మోదీ ఉన్నా ఎవడున్నా మనకు అవసరం. కాకపోతే మన దేశ కెపాసిటీ, ప్రతి ఒక్క రెవల్యూషన్ ఉండాలి. దేశం కోసం ఆలోచించాలి. ఎదవలేమని దించాలి. ఇండియాకి ఎగనిస్ట్గా ఎవడున్నా సరే ఆడిని దించాలి. ఇండియాకి సపోర్ట్గా ఉన్నోడికి ఎప్పుడు కాపాడాలి. వాటర్ మేబీ. జై హింద్, జై భారత్, మేరా దేశ్ మహాన్.